నమస్తే గురూజీ. నమస్కారం. గురువుగారు, శ్రావణ మాసం ఇప్పుడు ఆషాఢ మాసం తర్వాత వస్తుంది. శ్రావణ మాసంలో ప్రత్యేకంగా మనం ఏం చేసుకోవచ్చు? రాబోయే శ్రావణ మాసంలో ముఖ్యంగా అందరూ చేసేది ఏంటంటే లక్ష్మీ ఆరాధన, వరలక్ష్మి వ్రతం అని చెప్పి వరలక్ష్మి అంటారు. వ్రతం. వ్రతాలు 4 వారాలు, నా లక్ష్మీ వారాలు చేసుకుంటుంటారు. హ్మ్. అయితే అక్కడ కూడా నియమబద్ధాలు, వ్రతాధికాలు చాలా అనేకం ఉన్నాయి. ప్రతిదీ పాటిస్తూ మనం నియమబద్ధంగా చేస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. హ్మ్. అలానే వెంకటేశ్వర స్వామి దీక్షలు చేసుకోవటం ఇదే శ్రావణ మాసంలో. హ్మ్. అలానే వెంకటేశ్వర స్వామితో పాటు హయగ్రీవ జయంతి, హ్మ్. ఈ హయగ్రీవ జయంతి కూడా చాలా విశేషంగా చదువుకునేటువంటి వారికి ఉపయుక్తమయ్యేటువంటిది. తర్వాత శ్రావణ మాసంలో వచ్చేటువంటిది శివుడికి అభిషేకాలు. హ్మ్. ఇవి కూడా చాలా విశేషంగా చెప్పబడింది శ్రావణ మాసంలో. ఇవన్నీ కూడా ఏంటంటే ఐశ్వర్య ప్రాప్తికి, లక్ష్మీ అనుగ్రహం కలగటానికి శ్రావణ మాసం చాలా మటుకు ఉపయోగిస్తూ ఉన్నారు ఇప్పుడు కాలంలో. హ్మ్. అంటే సౌభాగ్యం పొందాలని వరలక్ష్మి వ్రతం చేసుకోవటం. స్త్రీలకి ముఖ్యంగా వినియోగించేటువంటి మాసం ఏంటంటే శ్రావణ మాసమే. ఆ! ఎందుకంటే శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతాలని, అట్లానే ఈ యొక్క వరలక్ష్మి వ్రతం అని, వైభవలక్ష్మి వ్రతాలు ప్రారంభం చేసుకోవడం కొంతమంది. అంటే శ్రావణ మాసానికి అటువంటి వైశిష్ట్యం ఉంది కాబట్టి. హ్మ్. ఈ విధంగా శ్రావణ మాసంలో చేసుకోవాల్సిన నియమాలు ఏవైతే ఉన్నాయో స్త్రీలు ప్రతినిత్యం ఆచరిస్తే నియమబద్ధంగా ఖచ్చితంగా అమ్మవారు అనుగ్రహిస్తూ ఎప్పుడు ఇంట్లో అంతా కూడా నిండు దీపమై ఉంటుందని చెప్పబడింది. ఇంటికి దీపం ఇల్లాలి అంటారు కదా. హ్మ్. అందుకని ఇంటికి దీపం ఇల్లాలి అన్నప్పుడు ఆ యొక్క సూక్తి ఏదైతే ఉంటుందో, ఎవరైతే ఏ నిత్యం ప్రతినిత్యం స్త్రీ పొద్దున్నే లేచి నిరంతరం దేవతా నామస్మరణ చేస్తూ వివేకోజామునే లేచి ఆ కార్యక్రమాలు చేసుకుంటుందో ఆ ఇల్లు ఎప్పుడు కూడా సుసంపన్నంగా ఉంటుందని. హ్మ్. ఈ విధంగా ఆ శ్రావణ మాసంలో వచ్చే లక్ష్మీ వ్రతాల్లో ముఖ్యంగా చెప్పాలంటే వరలక్ష్మి వ్రతం రెండో శుక్రవారం రోజు, అవును. పౌర్ణమికి ముందర వచ్చే శుక్రవారం రోజు చేయాలి. హ్మ్. పౌర్ణమి ఆదివారము, సోమవారము, శనివారం వస్తే దాని ముందర రోజే రెండో వారం శుక్రవారంగా ఉంటే నియమబద్ధంగా వరలక్ష్మి వ్రతం చేయాలి. హ్మ్. మనం మిగతా వారాలు చేయాలా చేయకూడదా అని అంటే, ఒకవేళ వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది కలిగితే అది కొత్తగా చేసుకునేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు రెండో శుక్రవారమే చేసుకోవాలి. హ్మ్. ఏ శుక్రవారం చేయడం వీల్లేదు మొదటిసారిగా చేసేవాళ్ళు. తర్వాత అడ్డంకి ఏదన్నా వస్తే కనుక వేరే శుక్రవారం చేసుకోవచ్చు. హ్మ్. ఎటువంటి నియమాలు లేవు. మూడో శుక్రవారం చేయకూడదు, గుడ్డివారం అనో, నాలుగో వారం అని కాదు. ఇప్పుడు శుక్రవారాలు ప్రతిదీ కూడా అందరూ కూడా చేసుకోవచ్చు, నియమబద్ధంగా ఉంటుంది. హ్మ్. ఎందుకంటే కొత్తగా చేసుకునేటువంటి వారికి మాత్రం ఆ రోజు ఉంటేనే చేసుకోవాలి, లేదా మళ్ళీ మూడో సంవత్సరమే చేసుకోవాలి అవును. ఈ యొక్క వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో. హ్మ్. ఇక వెంకటేశ్వర స్వామి దీక్షలకు వస్తే కనుక ప్రతినిత్యం కూడా వెంకటేశ్వర స్వామికి శనివారం ఆ యొక్క ఆరాధనా క్రమం ఉంటుంది. హ్మ్. పసుపు బట్టలు, వస్త్రాలు ధరించి 7 శనివారాల వ్రతం కానీ, తర్వాత అంతే దీక్షలు ప్రారంభమయ్యేది ఇక్కడి నుంచేనమ్మా. హ్మ్. మనకు వారాహి దీక్ష ఎట్లయితే చేశారో ఆషాఢ మాసంలో, ఇక్కడ వెంకటేశ్వర స్వామి దీక్షగా ప్రారంభం చేస్తారు శ్రావణ మాసంలో. శ్రావణ మాసంలో. తర్వాత నెక్స్ట్ వచ్చేది వినాయక చవితి. హ్మ్. ఇలా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క దీక్షాక్రమం ఉంటుంది. హ్మ్. ఇలా ఈ శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామి దీక్ష అని, కొంతమంది ఏమో ఆంజనేయ స్వామి దీక్ష అని, చాలా వెంకటేశ్వర స్వామి దీక్ష అయితే ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. హ్మ్. తర్వాత శివ దీక్ష కూడా తీసుకునేవాళ్ళు కొంతమంది, ఉత్తర భారతదేశం వాళ్ళు శివ దీక్ష తీసుకుంటారు. హ్మ్. అలా దీక్షగా తీసుకొని చేపట్టి స్వామివారికి అభిషేకాలు అవి చేస్తారు శివుడికి. అయితే ఈ శ్రావణ మాసంలో ఏంటంటే లక్ష్మీ పూజ చేస్తే శివానుగ్రహం కలుగుతుంది, శివానుగ్రహం కలిగితే ఆటోమేటిక్ లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. హ్మ్. ఎందుకంటే విచిత్రం ఏంటంటే ఇక్కడ స్వామివారు కుబేరుడికి ఈశ్వరుడే ఇచ్చాడు ధనాన్ని, ధనాధిపతిగా. అందుకని ఈశ్వరుని ఆరాధింపజేస్తే ధనం ఆకర్షింపబడుతుంది. హ్మ్. కాబట్టి ఐశ్వర్యం ఈశ్వరాధిచ్చేది అన్నారు కాబట్టి ఐశ్వర్యం అంతా ఈశ్వరుడి చేతనే ఉంటుంది. హ్మ్. ఆ చెంత ఉంటుంది కాబట్టి ఈశ్వరుని ఆరాధిస్తే ఏ ఇంట్లో అయితే ఆరాధింపబడుతుంటారో ఈశ్వరుడు నిత్యం కూడా ఆ ఇంట్లో ఐశ్వర్యానికి లోటు ఉండదు. హ్మ్. ఐశ్వర్యం మంచిగా నిండుగా ఉంటుందని అర్థం. శ్రావణ మాసంలో ఇలా అమ్మవారి అయ్యవారి ఉత్సవాలు చేసుకోవటం, అలా వ్రతాలు చేసుకోవటం వల్ల సుసంపన్నమై ఆ ఇల్లు కూడా అంతా లక్ష్మీ కటాక్షంతో ఉంటుంది. హ్మ్. ఈ విధంగా శ్రావణ మాసం చాలా అద్భుతంగా చెప్పబడింది. హ్మ్. లక్ష్మీ ఆరాధన ఒకటే కాకుండా మిగతా దేవుళ్ళ వ్రతాలు ఇవి పూజలు కూడా వెంకటేశ్వర చేస్తారు. స్వామి ఆరాధన, లక్ష్మీ ఆరాధన, శివారాధన, అభిషేకాలు చేసుకోవటం ఇవన్నీ కూడా చేస్తున్నాం. మంగళగౌరి కూడా మళ్ళీ హ్మ్. మంగళగౌరి ఆరాధన కూడా గౌరీ ఆరాధన మనకు ముఖ్యంగా స్త్రీకి కావాల్సిన సౌభాగ్యం, సత్సంతానం, సౌభాగ్యం హ్మ్. అది ఇచ్చేది గౌరీదేవి. హ్మ్. గౌరీదేవి ఉపాసనతో పాతివ్రత్యం పెరుగుతుంది. పాతివ్రత్యం పెరిగితే అప్పుడు ఆ ఇంట్లో ఎటువంటి దుస్సంఘటనలు జరగవు. హ్మ్. దుస్సంఘటన అంటే అపమృత్యు దోషాలు రావటం కానీ ఇటువంటి దోషాలు ఏమి ఉండవు హ్మ్. ఆ ఇంట్లో.
ఉమ్, కానీ మంగళగౌరీ దేవి అని అంటే ఇప్పుడు కొంతమంది నియమాలు ఉన్నాయి కదండి, మంగళగౌరీ దేవి ప్రతి ఒక్కరు చేసుకోవచ్చా ఉమ్, అనేది కొంత ఉంది. అవును. అయితే ఇక్కడ మీకు పురాణ కథ ఒకటి తీసుకోవాలి మంగళగౌరి చెప్పేటప్పుడు. ఉమ్, ఎందుకంటే ఈ గౌరీ దేవతని అందరూ కూడా ఈ మంగళగౌరీ దేవతనైతే గనక శ్రావణ మాసంలో చేస్తున్నారు. ఉమ్, కానీ అలా కాదు, ప్రతి మాసంలో వచ్చే తదియ తిథి నాడు చేసుకోవాలి గౌరీ పూజ మిగతా వారందరూ కూడా. ఉమ్, ఒకవేళ ఆచార క్రమంలో ఉండేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు మంగళగౌరి చేసుకోవచ్చు. ఉమ్, అది కాని వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇంకా ఉమ్, గౌరీ వ్రతం చేసుకోవాలనుకుంటున్నాం అంటే కానీ ఈ మాసంలో మాకు ఆనవాయితీలు లేవు, వంతన లేవు కదా, మనం ఏమేం చేయాలి అని అంటే ప్రతి నెల గౌరీ వ్రతం చేసుకోవటం వల్ల వాళ్ళకి సుభిక్షంగా ఉంటారని మనకు పురాణాలు తెలుపబడింది. ఏ పురాణంలో ఇది ఉంది గౌరీ వ్రతం గురించి తెలుపబడింది అని అంటే భవిష్య పురాణంలో, ఉమ్, తర్వాత మనకు ఈ యొక్క స్కాంద పురాణంలో, ఉమ్, తర్వాత బ్రహ్మాండ పురాణంలో గౌరీ వ్రతం గురించి తెలుపబడింది. ఉమ్, 12 అలా చేస్తే కనుక 12 గౌరీ వ్రతాలు చేస్తే కనుక అక్కడ ఒక్కొక్క గౌరీ వ్రతం ఉంటుంది. అలా గౌరీ వ్రతం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయని, సుభిక్షంగా ఉండి వాళ్ళు కూడా ఆ సత్సంతాన సౌభాగ్యాలు కలుగుతాయని, వాటి పాతివ్రత్యం వల్ల అరుంధతి ఎంత నక్షత్ర స్థానం పొందిందో అంత స్థానం వీళ్ళకి సమానమైన స్థానాన్ని కూడా పొంది ముక్తి లభిస్తుందని చెప్పబడింది. ఉమ్. ధన్యవాదాలు. నమస్కారం.